వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 ఇంపార్టెంట్ మోడల్స్ ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ చెప్తున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, the HCF of two numbers is 7 and their LCM is 434. If one of the number is 14, find the other కొనుక్కోమని చెప్పారు. మనకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ ఫార్ములా వస్తే మ్యాక్సిమం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నుంచి ఏ క్వశ్చన్ అయినా చేయొచ్చు. ఫస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అనేది ఎంత ఇచ్చారు, మనకి ఇవ్వలేదు కదా. ఫస్ట్ వన్ అనేది ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 14. ముందు 14 రాసుకున్నాను. మనకి నెక్స్ట్ వన్ కొనుక్కోమని తెలియదు కాబట్టి నేను ఎక్స్ అని అనుకున్నాను. తర్వాత ఎల్సిఎం అనేది ఎంత ఇచ్చారు మనకి? 434. అందుకు 434 అనేది రాసుకున్నాను. హెచ్సిఎఫ్ ఎంత మనకి? 7 కదా, 7 అనేది రాసుకున్నాను. 7 1 జా 7 2 జా కదా. అప్పుడు 2 ఇంటూ ఎక్స్ ఎంత? 2x. 434 కిందకి దించుకుంటాం. 2 1 జా 2 2 జా 4. అప్పుడు ఇక్కడ 2 1 జా 2. ఇక్కడ ఎంత మిగిలిపోయింది? 1. అంటే 217. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి? 217. సెకండ్ క్వశ్చన్, ది హెచ్సిఎఫ్ ఆఫ్ 108 అండ్ 144 ఎంత అని అడుగుతున్నారు. హెచ్సిఎఫ్ అంటే ఏంటంటే ఫస్ట్ 108కి 144కి ఎల్సిఎం చూడండి. 2 5 జా 10, 2 4 జా 8, 2 7 జా 14, 2 2 జా 4. మళ్ళీ రెండిట్లో కూడా 2 కామన్ ఉంటుంది కదా. 2 2 జా 4 1. అప్పుడు 2 7 జా 14 కదా. 2 3 జా 6, ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 2 6 జా 12. మళ్ళీ 3 టేబుల్. 3 9 జా 27, 3 12 జా 36. మళ్ళీ 3 టేబుల్. 3 3 జా 9, 3 4 జా 12. అప్పుడు దీంట్లో కామన్గా ఏటేటి ఉన్నాయి? ఈ రెండు టేబుల్లోనే 2 కామన్ ఉంది, 2 కామన్ ఉంది, 3 కామన్ ఉంది, 3 కామన్ ఉంది కాబట్టి 2 2 3 3 ప్రొడక్ట్ చేస్తే మనకి హెచ్సిఎఫ్ అయిపోయినట్టే. 2 2 జా ఎంత? 4, 4 3 జా 12, 12 3 జా 36. ఓకేనా. ఫోర్త్ క్వశ్చన్, ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 1472, హెచ్సిఎఫ్ ఈజ్ 8 అండ్ ఫైండ్ దర్ ఎల్సిఎం అన్నారు. మనకి ఫార్ములా తెలుసు కదా, ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఎంత ఇచ్చారు మనకి? 1472. ఫస్ట్ అది రాసేసుకున్నాను. మనం ఫైండ్ చేయాల్సింది ఎల్సిఎం కాబట్టి మనకి తెలియదు కాబట్టి ఎక్స్ అని రాసుకున్నాను. హెచ్సిఎఫ్ ఎంత మనకి? 8 కాబట్టి 8 రాసుకున్నాను. మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ అవుతుంది. ఇటు వెళ్తే ఏమవుతుంది మనకి? డివైడ్ అవుతుంది కాబట్టి 1472/8. అప్పుడు డివైడ్ చేశాను. ఎంత? 8 1 జా 8. అప్పుడు ఎంత మిగిలిపోయింది మనకి? 8 1 జా 8 కాబట్టి ఇంకా ఎంత మిగిలిపోయింది? 6 అంటే 67. 67 అంటే ఎంత? 8 8 జా 64. ఇక్కడ 3 మిగిలిపోయింది. 8 4 జా 32. అంటే ఆప్షన్ ఈజ్ ఎంత? 184. ఆప్షన్ బి. ఓకేనా. ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు అడుగుతున్నారు, ఒకసారి చూడండి. ద సమ్ ఆఫ్ 3 కన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 9 ఈజ్ 2 4 8 5 7 అయితే ఫైండ్ ద లార్జెస్ట్ వన్ అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 3 కన్సిక్యూటివ్స్ అనేది తెలియదు. మామూలుగా అయితే ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 2 కన్సిక్యూటివ్ అంటే 1. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 ఇవన్నిటిని కూడా కన్సిక్యూటివ్స్ అని అంటారు. ఈ మల్టిపుల్స్ ఆఫ్ 9 మల్టిపుల్స్ అన్నారు కదా, ఇంటూ 9. 9x ఇంటూ 9 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 తర్వాత 9 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 4 5 7. ఎందుకంటే 3 కన్సిక్యూటివ్స్ అని అన్నారు అంటే 1 2 3. 9 ఇంటూ ఎక్స్ ఎంత? 9x. 9 ఇంటూ ఎక్స్ 9x. 9 ఇంటూ 1 9. 9 ఇంటూ ఎక్స్ 9x. 9 2 జా ఎంత? 18 కదా, 18 రాసుకున్నాను. తర్వాత 2 4 5 7. అయితే 9x ప్లస్ 9x ప్లస్ 9x ఎంత? 27x. 18 ప్లస్ 9 27 ఈజ్ ఈక్వల్ 2 4 5 7. దీంట్లో కామన్ ఎంత ఉంది? 27 కాబట్టి ఎక్స్ ప్లస్ 1 రాసుకున్నాను. తర్వాత 2 4 5 7. ఫస్ట్ నేను ఏం చేశానంటే 9 3 జా 27 కదా రాసుకున్నాను. కాబట్టి 9 3 జా 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. ఇక్కడ ఏం చేశాను? 9 2 జా 18. అప్పుడు ఎంత? 65 కదా. 9 7 జా 63. అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది? 2. 9 3 జా 27. మళ్ళీ 3 టేబుల్తో క్యాన్సిల్ చేశాను. 3 1 జా 3 9 జా 27. 3 1 జా 3. ఇక్కడ ప్లస్ 1 అన్నది ఉంది. అటు వెళ్తే ఏమవుతుంది? -1. అంటే ఇలా 91 - 1 అన్నది అంత మనకి 90. క్వశ్చన్లో ఏమడిగాడు? లార్జెస్ట్ వన్ అని అడిగాడు. లార్జెస్ట్ వన్ అంటే ఏంటి? ఇదే కదా. 9 ఇంటూ ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 90.
90 + 2 ఎంత 92, 9 2 0 18, 9 9 0 81 + 1 82. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.